డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు జస్ట్ 2 లక్షల రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ మీకు కూడా టెంప్టింగ్ గా అనిపిస్తోంది కదూ? అవును మరి, అలాంటిదే బంపర్ ఆఫర్. ఇలా నమ్మించే దాదాపు 100 మందిని బురిడీ కొట్టించారు నలుగురు కేటుగాళ్లు. ఏకంగా ₹1 కోటి కొట్టేసి నకిలీ పట్టాలు చేతిలో పెట్టారు. పోలీసులు పట్టుకోవడంతో ఇప్పుడు కటకటాలు లెక్కబెడుతున్నారు. సొంతిల్లుండాలి, ఇది ఎవరికైనా ఓ కల. ఇక సర్కార్ నుంచి డబుల్ బెడ్రూమ్ వస్తుందంటే ఎగిరి గంతేస్తారు. అది కూడా జస్ట్ చిన్న మొత్తం కడితే ఏకంగా పట్టా చేతిలో పెడతామంటే ఆ సంతోషానికి అవధులు ఉండవు. ఇలా గ్యాస్ కొట్టే ఒకడు హైదరాబాద్ లో దాదాపు 100 మందిని మోసం చేశారు. అందులో సొంత బంధువులు కూడా ఉన్నారు. బండ్లగూడలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని చెప్పి మహమ్మద్ అహ్మద్, అంజాద్, కౌసర్ అలీ, రాజశేఖర్ జనాన్ని మోసం చేశారు. అతి తక్కువ ధరకే వాటిని ఇప్పిస్తామని చెప్పారు. పైగా మున్సిపల్, రెవెన్యూ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వారు ఉన్నారని, తాము చెబితే అందరికీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వస్తాయని నమ్మించారు. ఇందులో భాగంగానే కొన్ని పట్టాలను తీసుకుని వచ్చారు. ఇవి చూసి బంధుమిత్రులందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు వస్తాయని ఆశించారు. మరోవైపు ఈ ముఠా జనాన్ని నమ్మించేందుకు ఒక యాప్ ద్వారా నకిలీ ఇళ్ల పట్టాలను తయారు చేశారు. అంతేకాదు, తమను నమ్మి డబ్బులు కట్టిన 11 మందికి పట్టాలను అందజేశారు. ఇలా తక్కువ ధరకే ఇళ్లు వస్తున్నాయని ఆశతో మరింత మంది తలా ఒక్కింటికి 2 లక్షల వరకు చెల్లించారు. ఇలా దాదాపు 100 మంది వద్ద ₹1 కోటి వరకు వసూలు చేశారు కేటుగాళ్లు. బండ్లగూడలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూపించి ఇక్కడే నివాసం ఉండే విధంగా కేటాయింపులు జరిపిస్తామని చెప్పి వారి నుంచి డబ్బులు తీసుకున్నారు. రెవెన్యూ అధికారుల సంతకాలను సైతం ఫోర్జరీ చేసి వారికి నకిలీ పట్టాలు కూడా ఇచ్చేశారు. కానీ వన్ ఫైన్ మార్నింగ్ 2 పడక గదుల ఇళ్లు వచ్చాయని నమ్మిన వాళ్లు అక్కడికి వెళ్లి ఆరా తీయగా నకిలీ పట్టాలు సృష్టించి మోసం చేసినట్లు గ్రహించారు బాధితులు. దీంతో బండ్లగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బండ్లగూడ పోలీసులు విచారణ ప్రారంభించారు. బండ్లగూడ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసు అధికారులు కలిసి జాయింట్ గా ఆపరేషన్ నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల సహకారంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. వాటిల్లో ఒరిజినల్ సిగ్నేచరే వచ్చి ఆ పిక్సాట్ యాప్ ద్వారా డీటెయిల్స్ అరేంజ్ చేసేసి డీటెయిల్స్ తను రాస్తాడు. వాళ్ళు ఎవరికైతే అలాట్మెంట్ చేసుకున్నాడు, ఎవరి నుంచి అయితే ఈ మనీ తీసుకుంటున్నాడు. సో ఈ రకంగా పబ్లిక్ని చీట్ చేయడం జరిగింది. సో అండ్ ఇంకొక పర్సన్, ఈ షిరాజ్ అన్నవాడు ఏంటంటే అతను గోల్కొండలో ఉంటాడు. అతని రిలేటివ్స్ని కూడా తీసుకుని వచ్చి ఇతనికి డిస్టెంట్ రిలేటివ్ అవుతాడు అహ్మద్కి కూడా. సో అందుకని తన రిలేటివ్స్ని కూడా తీసుకుని వచ్చి తనకి పరిచయం చేసి తనకు కూడా కొంత కమిషన్ వచ్చింది. వాళ్ళని కూడా నమ్మబలికించి ఇట్లాగా అలాట్మెంట్ ఆర్డర్స్ వస్తాయి అది అని చెప్పని మనీ ఇప్పించాడు. సో అందుకని అతను ఒక్క గోల్కొండ కేసులోనే ఉన్నాడు. అంటే వేరే అన్నిట్లోనూ లేడు, కానీ గోల్కొండలో అయిన కేసులో ఉన్నాడు. ఈ రకంగా వేరియస్ విక్టిమ్స్ మా దగ్గరికి అప్రోచ్ అవ్వగా వాళ్ళందరినీ కూడా వెళ్ళి కేసు చేయమని చెప్పడం జరిగింది. అలాగా 6 కేసెస్ అయ్యాయి. సొంతింటి కోసం కలలు కంటున్న వారు ఇలాంటి బ్రోకర్లను నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి వారినే కాదు, చోటామోటా రాజకీయ నాయకులను సైతం నమ్మవద్దని వార్నింగ్ ఇచ్చారు.